నమస్కారం గురుగారు. జై వీరబ్రహ్మజీ. నమస్కారం తల్లి. గురుగారు, మనకి ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే సనాతన ధర్మం గురించి మీరు వివరించండి. సనాతన ధర్మం అంటే మనమందరం కూడా అనుకుంటాం ఇదొక మతం అని. సనాతన ధర్మం అన్నటువంటిది మతం కాదు, హిందుత్వం మతం. హిందువులందరూ సనాతన ధర్మంలో ఉన్నట్టు కాదు, సనాతన ధర్మం కేవలం హిందుత్వం మతమే కాదు. అసలు సనాతన ధర్మం అంటే అర్థం ఏంటంటే, సృష్టిలో ఉన్నటువంటి 84 లక్షల చరాచర జీవకోటిలో ప్రాణులకు వేటికి కూడా మనం హాని కలిగించనిది, అన్నిటికీ స్వేచ్ఛ కలిగించేది, త్యాగాన్ని కలిగి ఉన్నటువంటిది, దయ, జాలి, కరుణ, ప్రేమ కలిగి ఉండి మనిషి యొక్క జీవన విధానమే సనాతనమైనటువంటి ధర్మం. అటువంటి సనాతనమైనటువంటి ధర్మంలో భారతదేశంలో మనమందరం కూడా పుట్టడం అన్నటువంటిది నిజంగా గర్వకారణం. ఎందుకంటే మనకు పండుగలు పర్వదినాలు వస్తే పూర్వం ఎలా ఉన్నా కూడా, అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులు 21వ శతాబ్దంలో మనం ఉన్నాం, చాలా బిజీ లైఫ్లో మనం గడుపుతూ ఉంటాం. కానీ పూర్వం ఈ సనాతన ధర్మంలో ఏవైనా పండుగలు పర్వదినాలు వేడుకలు జరిగితే, ఒక ఇంట్లో ఎవరికైనా కళ్యాణం వివాహం జరిగిందనుకోండి, ఇవాళ మనం డిస్పోజబుల్ ప్లేట్స్ని వాడతాం, అరిటాకులు ఉండేవి. లేదా ఎవరి ఇళ్లలో ఉన్నటువంటి కంచాలు, వీళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి మంచాలు, ఎదుటి వాళ్ళ ఇంట్లలో ఉన్నటువంటి రకరకాలైనటువంటి వస్తువులన్నీ హెల్పింగ్ నేచర్ మనకి. అంటే ఒకరికొకరు మనం తోడ్పడాలి. కులము, వర్గము, వైషమ్యం ఏవీ లేకుండా మనిషి సమాజ జీవిగా కలిసిపోవటం ఒక ధర్మం. ఆ విధంగా మనం బ్రతికేవాడు. కానీ ఇప్పుడు ఈ 21వ శతాబ్దంలో ఎలా వచ్చాయి, పక్కింట్లో ఏం జరుగుతుందో కూడా మనకు తెలియదు. పండుగలు పర్వదినాలు కూడా ఎలా వచ్చాయంటే, పొద్దున్నే లేచి కళ్ళాపి చల్లటం, ముగ్గు వేయటం, భగవంతుని స్మరించడం, ఇవన్నీ ఉండేవి. ఇలాంటి పరిస్థితుల్లో ఎలా వచ్చాయంటే, ముగ్గు వేయటం కూడా మనకు బరువు అవుతున్నటువంటి పరిస్థితుల్లో మనం ఆర్టిఫిషియల్ ముగ్గులు వేస్తున్నాం తల్లి. అంటే సంవత్సరానికి ఒక్కరోజే ముగ్గు వేస్తున్నాం. సో సనాతన ధర్మం అంటే మనిషికి సంబంధించిన జీవన విధానంలో మనం శుభ్రంగా ఉండటం, ఇంటిని శుభ్రంగా ఉంచుకోవటం, ఏ ఒక్కరికి హాని కలగకుండా చూసుకోవటం, పక్క వాళ్లకు సహాయం చేయటం, అవకాశం ఉంటే మన పండుగలు పర్వదినాలు వస్తే మన ఇంట్లో చేసిన భోజనాన్ని, పదార్థాన్ని మన చుట్టుపక్కల ఎవరైనా పేదవాళ్ళు ఉంటే వాళ్ళ బంధువులే కానక్కర్లేదు, అందరికీ కూడా మనం పంపించేటువంటి ప్రయత్నం చేయటం, స్వేచ్ఛగా జీవించటం. మనది ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ వర్గమైనా, ఏ వైషమ్యమైనా తృప్తిగా మన ధర్మాన్ని మనం నిర్వర్తిస్తూ మన జీవన విధానాన్ని కొనసాగించగలిగినటువంటి అద్భుతమైనటువంటి ప్రక్రియే సనాతన ధర్మం. దాన్ని అందరూ హిందుత్వం అనుకుంటారు, హిందూ మతం అనుకుంటారు. హిందుత్వం సనాతన ధర్మంలో ఒక భాగం. కేవలం హిందువులందరూ సనాతన ధర్మంలో ఉన్నట్టు కాదు. ఎందుకంటే హిందుత్వంలో ఉండి కూడా కొంతమంది ఏం చేస్తున్నారు, కొన్ని రకాలుగా చేయకూడనటువంటి పనులు చేస్తున్నారు. పరమతాలని, పరధర్మాలని ఆశ్రయిస్తూ సనాతనమైనటువంటి ధర్మాన్ని చెడగొడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనందరికీ కూడా తెలుసు, ప్రత్యేకించి మీరు అయ్యప్ప స్వామి వారికి సంబంధించిన పడి పూజాది క్రతువులు మీరు బాగా చేయిస్తూ ఉంటారు. వేలాది మంది అయ్యప్ప స్వాముల వారు వస్తూ ఉంటారు. ఈ ప్రక్రియలో జరుగుతున్నటువంటి అంశం ఏంటంటే, అన్నదాన ప్రభువుగా పిలువబడినటువంటి అయ్యప్ప అన్నదానం ఎలా చేయాలి, ఈ సృష్టిలో అన్నమయమైనటువంటి శరీరం, ప్రాణ సంబంధమైనటువంటి శక్తిని కూర్చోబెట్టడానికి అది ఇతవుతుంది. కాబట్టి అన్నం అన్నటువంటిది ప్రాణాన్ని నిలబెట్టడానికి కారణం అవుతూ ఉంటుంది. కాబట్టి ప్రాణ సంబంధమైనటువంటి ప్రాణాన్ని నిలబెట్టడానికి అన్నం ప్రధానమైనటువంటిది. అన్నదానాన్ని చేయాలన్నటువంటిది అయ్యప్ప దేవతా స్వరూపం యొక్క పడి పూజాది క్రతువులో మనం చేస్తూ ఉంటాం. అలాగే చేస్తూ ఉంటాం. అలాంటి క్రతువులు మనం కూడా ఎన్నో చేస్తుంటాం. అంటే మనిషి త్యాగంతో ఉండాలి, 10 మందికి తోడ్పాటును అందించాలి, విశేషవంతమైనటువంటి ఇలాంటి క్రతువులన్నీ చేయాలని చెప్పేదే సనాతనమైన ధర్మం తల్లి. నిజంగా మీరు సనాతనమైన ధర్మంలో జీవిస్తున్నారు. గుళ్ళు గోపురాలు, శ్రీనివాస్ గారు ఇంకా 12 జ్యోతిర్లింగాలని ప్రతిష్టాపన చేశాం, ఎన్నో ఆలయాల్ని పునరుద్ధరణ చేశాం, ఎన్నో ఆలయాలు కొత్తగా కడుతున్నా, జీర్ణోద్ధరణ చేస్తున్నా, ఇది మన ప్రాంతమా అవునా కాదా కూడా చూడకుండా వాటికి ధార్మికంగా విశేషంగా మీరు దాతలుగా ఉన్నారు. అన్నదానాలకి ఇంకా ఇన్ని వేలు, ఇన్ని లక్షలను చెప్పడానికి వీలు లేనటువంటి పరిస్థితుల్లో లక్షలాది మందికి అన్నదానం చేసినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. లేనటువంటి వాళ్లకు భోజనం పెట్టడం, లేని వాళ్ళకి వస్త్రాలను ఇవ్వటం, ఇంకా వీలుంటే వాళ్ళ విద్యకు సహాయం చేయటం, ఎన్నో ధార్మిక కార్యక్రమాలు మీరు చేస్తున్నారు. మీరు జీవించే ఈ గొప్ప జీవన విధానం అంటే మనం సంపాదించిన ధనం మనకే కాదు సమాజానికి కూడా ఉపయోగపడడానికి సనాతన ధర్మం అంటే ఏంటంటే స్వప్నమ్మ మోరెల్ శ్రీనివాసరావు గారు
వీళ్ళ జీవన విధానంలో వీళ్ళు సమాజ హితం కోసం చేసేటువంటి ధర్మం ఏదైతే ఉందో అది సనాతనమైన ధర్మంలో ఒక భాగం. దీంట్లో నిజాయితీ, స్వేచ్ఛ, త్యాగం, ప్రేమ, అనురాగం, ప్రత్యేకించి 10 మందికి మనం తోడ్పాటునివ్వటం, దీన్నే సనాతన ధర్మంగా మన పెద్దలు చెప్తూ ఉంటారు. థ్యాంక్ యూ గురుగారు, చాలా బాగా అందరికీ అర్థమయ్యేలా బాగా చెప్పారు. అందులో మా గురించి కూడా బాగా చెప్పారు.